హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. సో మనం నిన్న పత్తి అయితే వేయడం అయితే జరిగింది. సో గడ్డి మొలవకుండా మనం 3 రకాలుగా గడ్డి గింజని మొలవకుండా 3 రకాలుగా నివారించుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి అంటే ఈ పెండామిథిలిన్ అనేది 38.7% ఉన్నది. బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఏదైతే స్టాంప్ ఎక్స్ట్రా అని ఉంటుంది, మేమైతే కనుక టాటా వాళ్ళది తీసుకున్నాం. ఇది 500 నుంచి 550 రూపాయల వరకు మార్కెట్లో ఉండడం జరిగింది. 700 ml వచ్చి. సో దీన్ని 3 పద్ధతులుగా మనం చల్లుకోవచ్చు. సో ఒకసారి మనం గమనిస్తే ఈ పెండామిథిలిన్ అనేది 3 రకాలుగా ఫాలో అవ్వచ్చు. ఒకటి వచ్చేసరికి ఇసుకలో ఎకరానికి 2 గోతాల లెక్క తీసుకొని 2 మూటల లెక్క. సో అది బాగా కలుపుకొని మీరు ఎక్కడా కూడా పొరబాకుండా చల్లుకుంటే కనుక 15 రోజుల వరకు కూడా కలుపు అనేది ఇత్తనం గడ్డి గింజ అనేది మొలవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లేదంటే యూరియాలో. సో యూరియాలో 4 ఎకరాలకి 5 కట్టల లెక్క యూరియా తీసుకొని, అంటే ఇసుక అవైలబిలిటీ లేకపోతే యూరియా అనేది ఒక 5 కట్టలు 4 ఎకరాల చొప్పున, అంటే 4 ఎకరాలకు బస్తా అనేది ఎక్స్ట్రా తీసుకొని ఎకరానికి 900 ml కలపండి. కంపెనీ వాళ్ళు 700 ml ప్రిఫర్ చేస్తారు, బట్ 900 ml కనుక మీరు కలుపుకోగలిగితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. మీకు గడ్డి గింజ అనేది చాలా వరకు కూడా నివారించబడుతుంది. పెండామిథిలిన్ 900 ml చొప్పున ఒక ఎకరానికి ఎప్పుడైతే మీరు మోతాదులో వాడుకుంటారో అప్పుడు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మీరు పొరబాకుండా చల్లుకోవాలి. అంటే ఒక చోట చల్లి ఒక చోట చల్లకుండా ఉంటే ఎక్కడైతే ఈ మందు పెండామిథిలిన్ అనేది పడలేదో అక్కడ గడ్డి మొలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల 15 నుంచి 20 రోజుల వరకు కూడా గడ్డిని మొలవకుండా, ఫస్ట్ పాట్ అయిపోయే వరకు కూడా మొలవకుండా నివారిస్తుంది. సో ఎప్పుడైతే పాట్ చేశారో మళ్ళీ కూడా మొలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మొక్కల మీద పడకుండా కూడా మీరు జాగ్రత్త తీసుకొని చల్లుకోగలిగితే కనుక అప్పుడు కూడా మరొకసారి చల్లుకోవచ్చు. సో గడ్డి మందులు స్ప్రే చేసే కంటే కూడా గడ్డి గింజ మొలవకుండా కాపాడుకోగలిగితే మన చేను అనేది దెబ్బతినకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మీరు తైవాన్ పంపుతో స్ప్రే చేయాలి, సో స్ప్రేయింగ్ ద్వారా చేయాలి అంటే ఒక ఎకరానికి 900 ml చొప్పున పెండామిథిలిన్ తీసుకొని, సో ఎకరానికి 200 లీటర్లు తగ్గకుండా మీకు ఎక్కడా కూడా పొరబాకుండా సో కనుక స్ప్రేయింగ్ చేసుకోగలిగితే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్. పెండామిథిలిన్ ఇసుకలో కలిపారా?